ఇప్పుడు సేవ్ అవుతుంది. ఓకే, ఒక క్షణం ఆగండి అలాగా. అచ్చింది చెప్తుంది. వాళ్ళకి చెప్తాడు ఎవరో రైల్వే క్వార్టర్స్లో ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి బస్సులో వెళ్ళమన్నది వాళ్ళ అమ్మ. రైల్వే క్వార్టర్స్కి బస్సులో వెళ్ళిపోమన్నది. అక్కడ వాళ్ళ అమ్మనంటే అక్కడికి చెప్తాను. ఇదే చెప్పింది. చెప్పండి బ్రో. ఓకేనా? హలో హలో, చెప్పండి ఇప్పుడు చెప్పండి. మీరే చెప్తున్నారు. అదే అతను కలవట్లేదు గారు. వారికి టైం లేదండి. విన్నారు అది? ఏదో పుండుసాకు ఉండాలి కదా. ముఖ్యమైన వ్యవహారం మాట్లాడుతున్నాం డిబేట్ అని చెప్పేసి అన్నప్పుడు పద్ధతులు వ్యవహారాలు తెలుసుండాలి. అంతేగాని తప్పించుకుని పారిపోవడం కాదు కదా. మనం వదిలిపెట్టేది లేదు కదా. అయితే నేను రికార్డింగ్ నాకు రికార్డ్ అవ్వలేదు సార్. అది ఇప్పుడు అవుతుంది కదా. ఇప్పుడంటే అదే కాన్ఫరెన్స్ లో తీసుకుంటే అవుతుంది. అది నాది అవుతుంది కదా. మీరు చేసుకుంటారు కదా. ఆన్ చేస్తాను. ఆన్లైన్ ఉంది సార్. ఓకే, నేను దాన్ని మాట్లాడుతాను. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని. హలో, చెప్పండి. మాట్లాడండి సార్. చెప్పండి. ఇప్పుడు ఖాళీయేనండి? చెప్పండి. ఇప్పుడు ఖాళీయేనా? మాట్లాడండి. మాట్లాడండి. సరే చెప్పండి సార్. హలో, నేను వివరంగా మీకు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అని. దేని గురించి మీకు సువార్త గురించి మాట్లాడమంటారు? సువార్త ఎందుకు చెప్తున్నారు? దానివల్ల ఏం ప్రయోజనము? సువార్త అంటే మంచి వార్త అండి. అదేనండి, సువార్త అంటే మంచి వార్త. మా ప్రజలకి ఏదైనా మంచి కలగజేసే వార్త అది. సంతోషం కలుగుతుందండి. మరి ప్రజలకు కలుగుతుందా? కలుగుతుందా? చెప్పేవాళ్ళు విశ్వాసంతో వినేవాళ్ళకి కలుగుతుంది. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే నమ్మటం అండి. నమ్మకం అది అలా నమ్ముతా ఉంటే జరిగిపోతా ఉంటాయండి. కూర్చుని నమ్ముకుంటే పెట్టుకుంటే ఏం జరిగిపోతుందని. ఏం జరగాలి చెప్పండి. ఏం జరగాలండి? ఏం జరిగిందని బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఏం జరిగినాయి? ఇంతవరకు ఏం జరిగింది? ఇక మీద ఏం జరగబోద్ది? మొట్టమొదట మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మీకు ఏముంది మనసులో? చెప్తానండి. ఇప్పుడు ఇంకా మీరు యేసుక్రీస్తు వస్తారు అంటున్నారు ఏమండి? ఆల్రెడీ ఒకసారి వచ్చేసారు ఆయన. ఒకసారి భూమి మీదకి వచ్చి మానవుల పాపాల కోసం మరణించి వెళ్ళారు. అది కాదండి, ఆ రహస్య రాకడ కూడా జరిగిపోయింది అంటున్నాను నేను. మీరు అనవసరంగాను ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా వస్తారు మా చర్చికి రండి, డబ్బులు కొరకు మాకు ఇవ్వండి అనేసి మభ్య పెడుతున్నారు. బైబిల్ వాక్యం లేదా? ఇంకొక లెవెల్ చెప్పాలండి. సెపరేట్ ఇంకొకటి చెప్పాలండి. బైబిల్ వాక్యం లేదా? దేవునికి అన్నిటికంటే ముఖ్యమైనది మానవ హృదయం ముఖ్యం. మనిషి జీవితం ముఖ్యం. పాడైపోవడం ఇష్టం లేదు. అది ఆయనకు ముఖ్యం. డబ్బులు మీకు కదా ముఖ్యం. ఎవరు అడిగారు? మెసేజ్ అన్నారా మీరు? మీ మెసేజ్ కాదు, అదే మీ మెసేజ్ చూస్తే వెంటనే నాకు సురుమని ఎక్కింది అనమాట. ఏది శ్రమ పడుతున్నారా మీరు ధన్యులా? ఏంటండి మెసేజ్? ఏమండి, ఎవరు కష్టపడినా కష్టానికి తగ్గ ఫలం ఉంటుంది. దేవుని కష్టపడిన వాళ్ళు ఇంకా ధన్యులు. దేవుని కొరకు ఎవరైనా శ్రమపడితే ఇంకా ధన్యులు. శ్రమ అంటే నేను అడుగుతున్నాను, మీరు పెట్టిన వాక్యం చూసేవాడు ఏ ముక్కు మొహం ఎరగని వాడు చూస్తుంటాడు. చాలా అనేకమైన కష్టాల్లో పడి ఉన్నవాడు. ఆహా, క్రైస్తవంలోకి వస్తే మనకు అక్కడ పూర్తి విడుదల, మనం ఆల్రెడీ పరలోకం గుమ్మం దగ్గరికి వచ్చేసామా అనేసి ఒక తబ్బిబ్బు అయిపోయి ఒక తప్పుతోటి వేస్తున్నాడు అక్కడికి వచ్చి. కానీ మీరు అనే మాట ఎలా ఉందంటే ఈ రకంగా వాళ్ళని తప్పుదారి పెట్టేస్తున్నారు. మీరు ఏం చెప్పొస్తున్నారు? సిలువ మార్గము, సిలువ మొయ్యడంలో శ్రమ ఉంది అని చెప్పేసి అనేదాన్ని నువ్వు పడే కష్టం అంతా సిలువే.
నీకేమొచ్చినా సిలువే, నీకేం జరిగినా సిలువే. యేసు ప్రభు వారు చెప్పిన మాట చెప్పేది, నన్ను వెంబడించేవాడు తన సిలువను తాను ఎత్తుకొని మనం వెంబడించాలి. మరి ఆయన ఎందుకండి మోసాడు? చెప్పేదేనండి, తన సిలువ ఉంటే ఆయన సిలువ కాదు ఎక్కువమన్నది. ప్రతి మనిషి ఈ భూమి మీద ఎదుర్కొనేటటువంటి ప్రతి ఒక్కరికి మీకు లేవా ప్రాబ్లమ్స్ లేవండి? మీకు ఏ సమస్య లేకుండా లైఫ్ వెళ్ళిపోతుందా? నా సమస్యల గురించి మీరు మాట్లాడడం సరిపోను. పక్కన పెట్టండి. మీరు ఒక్కరికి వారి జీవితంలో ఎదుర్కొనే శ్రమలు ఉన్నాయి. అదేంటది? అదేంటది? అది ఏ రకాలో, ఎన్ని రకాలో వ్యవహారాలు ఏమీ లేకుండా మీరు ధన్యులు అనేది సరిపోయిందా? మీరు ధన్యులు అనేది సరిపోయిందా? అవును, మీరు ఒకళ్ళు తెల్లవారిని స్కూల్కి పనిచేస్తున్నాడు, పొద్దున సాయంకాలం దాకా వాడు చదువుకున్నాడు, చదువులో శ్రమ లేదా వాడికి? అంటే భర్త ఉద్యోగం చేసి కుటుంబం కొరకు శ్రమ పట్టలేదా? శ్రమ పడకుండా కొడుతున్నారు దీన్ని, కొడుతున్నారు. శ్రమలు అనేది ఎంతవరకు మాట్లాడుతున్నారంటే ఇక దీనికి విడుదల లేదు, ఇక దీనికి పరిష్కారం లేదు అనేటువంటి దారుణమైన పరిస్థితుల గురించి చెప్తున్నాను. అటువంటి చోటని బైబిల్ ఎటువంటి పరిష్కారం చెప్పలేదే. మరి ఇంకెందుకు మీరు అన్నారు, శ్రమపడి బాధపడుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను విశ్రాంతి కలిగి చేస్తానని చెప్పేసి మొదలు పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు మీరు? మాట్లాడారు ఏమండి? మరి వాళ్ళే పడ్డారు, వాళ్ళే శ్రమ పడ్డారు అప్పటిదాకాను. ఎవరు పిలిచారు కదా ఏమని? వీళ్ళు అన్నిటికీ నిత్య జీవం గురించి వచ్చిన బాధ ఏంటి? వాళ్ళు పడేది ప్రతిరోజు కష్టార్జితం, కాయ కష్టపడుతున్నారు, అప్పులు పాలు సప్పులు పాలు, ఒంట్లో పోలేదు, ఆ గొడవ ఈ గొడవ, ఊర్లో పోరు బయట పోరు అని చెప్పేసి ఆ కష్టాలు పడుతుంటే అదే వాళ్ళకి బ్రతుకు, అదే వాళ్ళకి శ్రమ. మీరేమో భారం మోయించిన సమస్త జనరల్ నా దగ్గర రండి నేను విశ్రాంతి కలిగి చేస్తానని చెప్పేసి అని ఆ తర్వాత సిలువని పూజ పెట్టేసి ఇంకెలాగే మోస్తూ వెళ్ళండి అంటే వాళ్ళ శ్రమలు ఎక్కడ తీరి? ఎవరు పెట్టారండి? ఇప్పుడు ఏమండి, ప్రతి ఒక్కరూ శ్రమ పడేవాళ్ళు శ్రమ పడుతున్నారు. శ్రమలు తీరిన వాళ్ళకంటే బలహీనతో వచ్చిన వాళ్ళు, లేకపోతే అప్పులతో వచ్చిన వాళ్ళు, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, వారు దేవుని సముద్రంలో ఓరట పొంది మేలు పొందిన వాళ్ళు లేరు. ఓరట పొందితే ఏంటి ప్రయోజనం అండి? అప్పు తీర్చినోడెవడో, జబ్బు తీర్చినోడెవడో, ఆ తగు తీర్చినోడెవడో, న్యాయం చేసినోడెవడో. ఓరట పొందడం కాదు. ఓరట పొందడం అనేది మీరు మోటివేషన్ స్పీచ్ మాత్రమే చెప్తున్నారు. మోటివేషన్ స్పీచ్ ఎవరైనా ఇస్తారు, కాసేపు అలా ఊరుకోబెట్టినట్టు ఉంటది కానీ దానికి ఏమైనా 10 పైసలు ప్రయోజనం ఉందా? దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి మనిషికి హృదయంలో ఉన్న భారాన్ని తొలగించడం మాత్రమే కాకుండా నిజమైనటువంటి విశ్రాంతిని మేము ఫైనల్ గా చెప్పేది ఏంటి, నిత్య జీవం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు ఇక్కడ విశ్రాంతి అవసరం లేదా? ఇక్కడ ఈ లోకంలో ఉండగా ఆ విశ్వాసికి ఎటువంటి కష్టం తీరాల్సిన అవసరం లేదా? ఎక్కడ చేశారని చెప్తున్నారు, ఎక్కడ చేశారు? విశ్రాంతి ఉండదండి. ఇప్పుడు ఒక మనిషికి చెప్పేదానండి, ఒక మనిషికి కోర్టు కేసు తగువో పోలీస్ కేసు ఏదో ఒకటి ఉంది ఏంటి, వాడు వచ్చి బైబిల్లో ఏముంది, దీనికి ఎలా చేయాలి, ఏంటి పరిష్కారం ఏంటి అని చెప్పేసి వెతుకుతున్నాడు. దానికి అసలు ఏం చెప్పబడి ఉంది? అవును, వాటితో కోర్టు కేసు కోసం దేవుని సంతలో ప్రార్థన చేస్తాడు, కోర్టుకు తిరిగిపోయాడు. కోర్టుకి వెళ్ళమనుందా, వెళ్ళొద్దనుందా, అక్కడ ఎటువంటి సెక్షన్ ఉపయోగించాలనుంది? అంతవరకు ఎందుకు? ఆగండి, మీరు తలంటే తోక పట్టుకుంటున్నారు, తోక తల పట్టుకుంటున్నారు. నేను తీర్పు తీర్చే వాడి గురించి చెప్పట్లేదు. తీర్పు తీర్చబడవలసినటువంటి ఎవరికైతే న్యాయం జరగాలో వాడి గురించి మాట్లాడుతున్నాను. ఎవరికైతే న్యాయం జరగవలసిన వాళ్ళకి, ఎవరైతే న్యాయం కోసం వస్తారో వాళ్ళకి మనుషుల ద్వారా ఎలాంటి న్యాయం జరగాలో ఆయన చేస్తారండి. ఏంటి ఎలాంటిదైతే అలాగా, ఎలా పడితే అలాగా ఈ మాటలు అసలు గ్రిప్ అంత ఎందుకండి? అంత కాదండి, అంత అవసరం లేదు, అంత అవసరం లేదు, అంత అవసరం లేదు. ఇప్పుడు నేరుగా చెప్పేదండి, నేరుగా ఒక అతను వచ్చి ప్రభువా నాకు నా సహోదరుడితోటి తగు ఉంది ఆస్తి విషయంలోను,
అని నేరుగా ముఖాముఖిగా ముక్కు సూటిగా అడిగిన వాడికి ఏం చెప్పగలిగాడు న్యాయం? నా పని కాదని పంపిస్తాడా? నా పని నన్ను మధ్య న్యాయం పెట్టింది ఎవడు అని అడిగితే మరి దానికి ఏంటి అర్థం? దానికి ఏంటి అర్థం? నువ్వు వాడికి చెప్పడం కాదు సమాధానం, నువ్వు వాడికి కాదు సమాధానం చెప్పడం, నువ్వు యావత్ ప్రపంచానికి ఏమి పాఠాన్ని చెప్తున్నావు నువ్వు? అదే అంటే నాకు అనవసరం అనే కదా చెప్తున్నారు. నాకు సమస్తమును నాకు అసాధ్యమైంది ఏమీ లేదంటారు. మళ్ళీ నీకు చిన్న సమాధానం చెప్పడం చేత కాలేదు. అంటే యేసు ప్రభు వారిని దేని కొరకు వాడుకోవాలో దేని కొరకు ఎందుకని వాడుకోకూడదనే వాడుకోవడం చేత నాకు చేయడం చేత కదా అంటున్నాడు. అవును, చేయడం చేత కదని చేయడం చేత కదని అన్నవాడు చెప్పేది దొరికారు. ఇప్పుడు ఆయన దేనికి వాడుకోవాలి దేన్ని వాడుకోకూడదు అంటే నియమాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు కూడా గొడవ వస్తే మాకు న్యాయం తీర్చినాయని అంటే మరి ఆయన వచ్చింది దానికోసం కాదు కదా. ప్రతిగా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఏంటి అప్పుడు వచ్చిన వెంటనే ఏం చేసి ఉండాలి చెప్పేది? అప్పుడు వచ్చిన వెంటనే ఏం చేసి ఉండాలి? డైరెక్ట్ గా సిలువ కొయ్యి ఎక్కేసి ఉండాలి, డైరెక్ట్ గా చచ్చిపోవాలి. ఇంకా ఈ మధ్యన ఎందుకు 33 సంవత్సరాలు తిరగడం లోకంలో చేయకూడదు కదా. అక్కడికి వెళ్ళి అద్భుతాలు చేయడం ఎందుకు? ఇక్కడికి పెళ్లిళ్ళు తిరగడం ఎందుకు? ఇక్కడికి స్వస్థతలు చేయడం ఎందుకు? తాగడానికి వచ్చినోడు చచ్చిపోవాలి అక్కడ, అంతే తప్పించి అడిగినడికి సమాధానం చెప్పడం మానేసి ఎందుకు చెప్తున్నారండి మీరు? ఆయన చెప్పేదేనండి, ఆయన మానవ పాప పరిహారం కొరకు రక్తం చిందించడం. ఒక్క విషయం అర్థం చేసుకోమని చెప్పండి. ఇది పబ్లిక్ మీడియాలోకి వెళ్తుంది. ఇది ఏంటి మీరు ఎంత ఓపికగా సహనంగా వాక్యానుసారంగా మీరు సమాధానం చెప్తున్నారో అది ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేక చేతికి మైక్ కూడా దొరికిందంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది మీరు జరగదు. మాయైపోయారా? అంతే. వాక్యం అడిగేటప్పటికి ఇంకేమి పెద్ద ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, బూతులు అంతకన్నా తిట్టాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి వాళ్ళని తిట్టకపోతే ఏం చెప్తాం? సమాధానం చెప్పే దమ్ము లేదు. పారిపోయాడు కోతిరాజు అంటూ, కోతిరాజు ఆడిపోయాడు తాడేపల్లి గూడెం. ఎందుకని మీ బతుకులు చెడా? సమాధానం ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం చేత కదా మీకు, వదిలేసి పారిపోతారు. పనికి మళ్ళీ అదవా ఏం ముఖం పెట్టుకుని చర్చ నడిపిస్తున్నావు నువ్వు? ఈ ఆడియో మీ చర్చ వాళ్ళు విన్నప్పుడు ఎంతమంది నీ ముఖం మీద క్యాంటర్ కింద చూస్తారు? నీకు అది సిగ్గు లబ్జంటూ లేదా? చూసారా ప్రజలారా, ఈ పనికి మళ్ళీ పాస్టర్ పనికి మళ్ళీ ఎదవలో వాళ్ళు చెప్తే మేము వినాలంట, అంతే. అంతేగాని తిరిగేసి ఒక్క మాట కూడా తిరిగి మేము ప్రశ్నించకూడదు. ఒక్క మాట ప్రశ్నించామంటే వాక్యాధారంగానే నువ్వు అడిగామన్నా కూడా అక్కడ నిలబడరు, ఇంకా పారిపోతారు. చూసారా, ఇది ప్రశ్న, ఇది అన్నమాట పరిస్థితి. మీ ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రశ్నించండి, ఆపొద్దు. ప్యాంప్లెట్లు మీ చేతికి దొరికినాయి కదా, ఒక్కొక్కరిని ప్రశ్నించండి. ఒక్కొక్కరు ఊరు వాడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. జై శ్రీరామ్.